even get to cross. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రాజేష్. స్మార్ట్ ఫోన్ని రూట్ ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం. ముందుగా మీరు యూట్యూబ్లో మీ రాజేష్ అని క్లిక్ చేసినట్టయితే నా ఛానల్ ఓపెన్ అవుతుంది. నా ఛానల్ ఓపెన్ చేసిన వెంటనే సబ్స్క్రైబ్ బటన్ కానీ ప్రెస్ చేస్తే ఇలాంటి నేను అప్లోడ్ చేసిన అప్డేట్స్ వస్తూనే ఉంటాయి. సబ్స్క్రైబ్ బటన్ ఉంది కదా, అక్కడ క్లిక్ చేయండి. అండ్ థ్యాంక్ యూ గైస్ ఫర్ 200 సబ్స్క్రైబర్స్. సబ్స్క్రైబ్ చేసుకోగానే నా వీడియోలన్నీ మీకు అప్డేట్స్ వస్తూనే ఉంటాయి. వస్తున్నారు కదా ఇవన్నీ నా వీడియోస్. సో గైస్, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫర్ మోర్ వీడియోస్. అయితే ఈరోజు నేను మీకు ఒక డివైస్ని రూట్ ఎలా చేసుకోవాలో చెప్తాను. ముందుగా మనం ప్లేస్టోర్లోకి వెళ్ళినట్టే కింగ్ రూట్ అని టైప్ చేయండి. కింగ్ రూట్ ప్రో అని వస్తుంది. ఫస్ట్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేసి చూపిస్తాను. ఆ యాప్ ఎలాగ ఉంటుందో, దాని అసలు లేఅవుట్స్ ఏటో, దాని స్క్రీన్ షాట్లు అన్ని ఇందులో చూపిస్తాను. చూడండి, అలా 100% అయిన తర్వాత ఆటోమేటిక్గా క్లిక్స్ అయిన సక్సెస్ఫుల్ అని వస్తుంది. సో సక్సెస్ అయినట్టు అనమాట. ప్లస్ ప్లేస్టోర్లో శాంపుల్గా చూపిస్తాను. తర్వాత నేను లైవ్లోకి వెళ్తాను. అసలు రూట్ చేయాలంటే ముందు మన డివైస్ రూట్ అయిందో లేదో చెక్ చేసుకోవాలి. మన డివైస్ రూట్ అయిందో లేదో చెక్ చేసుకోవడానికి బెస్ట్ యాప్ అంటే రూట్ చెక్కర్ అండి. రూట్ చెక్కర్ అనగానే చాలా వస్తాయి. రూట్ చెక్ అని క్లిక్ చేయగానే చాలా ఆప్షన్లు వస్తాయి. ఇందులో ఫస్ట్ 2 చాలా బెస్ట్ అని చెప్పాలి. రూట్ చెక్కర్ చూడండి, రూట్ చెక్కర్ అనమాట. చాలా మన డివైస్ రూటో కాదో క్లారిటీగా చెప్పేస్తుంది. మీకు అప్పటికే డౌట్గా ఉండొచ్చు, కస్టమర్ రూట్ ఇన్స్టాల్ చేసిన తర్వాత కూడా రూట్ అయిందో లేదో ఈ యాప్ ద్వారా తెలిసిపోద్ది. చూడండి, ఈ యాప్ తాలూకా స్క్రీన్ షాట్స్ మీకు చూపిస్తాను ఎలా ఉంటుందో. యాప్ యొక్క లేఅవుట్స్. సో చూసారు కదా, నేను దీన్ని ఇన్స్టాల్ చేస్తాను. ఇది <2 MB యాప్. ఇన్స్టాల్ బటన్ని క్లిక్ చేశాను. యాక్సెప్ట్ అండ్ డౌన్లోడ్ అయిన తర్వాత నా డివైస్ రూటో కదా మీకు చూపిస్తాను. డౌన్లోడ్ అయిపోయిందండి, ఇన్స్టాల్ అవుతుంది. గ్యాస్ బీ రెడీ. నా డివైస్ మైక్రోమాక్స్ క్యాన్వాస్ A63 3G డివైస్ అండి. నా మొబైల్లో రూట్ లేదు. సో నేను యాప్ని ఓపెన్ చేయగానే లోడింగ్ అవుతూ ఉంటుంది, చూపిస్తుంది నా డివైస్ రూటో కాదు. సరే, మళ్ళీ చూపిస్తున్నాను. చూడండి, దిస్ క్యాన్వాస్ A63 ఈజ్ నాట్ రూటెడ్ అని వచ్చింది. సో నా డివైస్ రూటెడ్ కాదని తెలిసింది. ఇప్పుడు నేను దీన్ని రూట్ ఇన్స్టాల్ చేసుకోవాలి, కస్టమ్ రూట్. అయితే ఇది 2 మెథడ్స్ అండి. ఆ యాప్ ద్వారా ఇన్స్టాల్ చేసుకోవచ్చు, లేదా కంప్యూటర్ ద్వారా కూడా ఇన్స్టాల్ చేసుకోవచ్చు అనమాట. చూడండి, నా డివైస్ వాళ్ళు మొత్తం డీటెయిల్స్ వచ్చాయి ఇందులో. సో రూట్ చేయకముందు సెట్టింగ్స్లోకి వెళ్ళినట్టయితే కిందకి రండి, అబౌట్ ఫోన్లోకి వెళ్ళండి.
ఆ డెవలపర్ ఆప్షన్ మనకి ఉండదు. ఆ డెవలపర్ ఆప్షన్ మనం క్రియేట్ చేసుకోవాలి. ఎలాగంటే అబౌట్ ఫోన్లోకి వెళ్ళినట్టయితే కిందకి వచ్చినట్టయితే బిల్డ్ నెంబర్ ఉంటుంది. బిల్డ్ నెంబర్ని క్లిక్ చేయండి. ఒక 7 to 8 10 టైమ్స్ క్లిక్ చేయండి. చూడండి ఆండ్రాయిడ్ 4.2 బిల్డ్ నెంబర్ని క్లిక్ చేయండి. చూడండి ఆల్రెడీ అన్లాక్ చేశాను కాబట్టి నో నీడ్ టు అనేసి వచ్చింది. ఆల్రెడీ డెవలపర్ ఆప్షన్ క్రియేట్ అయింది. ఒక డెవలపర్ ఆప్షన్ ఓపెన్ చేయగానే ఆన్ క్లిక్ చేయండి. అది అంతేకాకుండా యూఎస్బి డీబగ్గింగ్ కూడా ఆన్ చేయండి, క్లిక్ చేసేయండి. ఇప్పుడే వచ్చి మనం ఒక వెబ్సైట్ లింక్ డిస్క్రిప్షన్ కింద ప్రొవైడ్ చేస్తానండి. ఆ లింక్లోకి వెళ్ళినట్టయితే XDA ఫామ్ అనేది ఉంటుంది. అందులో మనం కింగ్రూట్ అనే యాప్ని ఇన్స్టాల్ చేసుకోవచ్చు. సో యూఎస్బి డీబగ్ని ఆన్ చేస్తాను. ఆన్ చేసిన తర్వాత నేను ఒక చెప్పాను కదా, డిస్క్రిప్షన్ కింద ఒక లింక్ ప్రొవైడ్ చేస్తాను. ఆ లింక్ని క్లిక్ చేయగానే ఒక క్రోమ్ నుంచి నేను డౌన్లోడ్ చేస్తాను అనమాట. ఆ లింక్ ఓపెన్ చేశాను. క్రోమ్ XDA ఫామ్ XDA అని ఉంటుంది, డెవలపర్ అనేసి. ఇలా ఒక వెబ్సైట్, ఇది ఒక వెబ్సైట్ అని చెప్పచ్చు, బెస్ట్ వెబ్సైట్ అనేసి. ఇలా ఒక సాఫ్ట్వేర్ని ప్రొవైడ్ చేస్తూ ఉంటారు ఫ్రీగా. కింగ్రూట్ అని ప్రొవైడ్ చేస్తారు. ఇలా చూడండి, కింగ్రూట్ని డౌన్లోడ్ చేస్తున్నాను. 4.9.6 అని వర్జన్. XDA డెవలపర్ అని క్లిక్ చేశాను. డైరెక్ట్ డౌన్లోడ్ ఆప్షన్లోకి వెళ్ళింది, డౌన్లోడ్ చేస్తాను. డైరెక్ట్ డౌన్లోడ్ వచ్చింది. సో నేను ఇది ఆల్రెడీ డౌన్లోడ్ చేశాను కాబట్టి మీకు ప్రాసెస్ చూపిస్తాను. సో దీన్ని ఇన్స్టాల్ చేస్తాను కింగ్రూట్. ఇన్స్టాల్ అవుతుంది కింగ్రూట్. ఇన్స్టాల్ అవ్వగానే ఓపెన్ చేస్తాను. ఓపెన్ చేయగానే నెట్ ఆన్ చేయండి. ముందుగా నెట్ ఆన్ చేసి ఉండాలండి. నెట్ ఆన్ చేసి ఉంటే అందులో కింగ్రూట్ ద్వారా ప్యూరిఫై అనే ఒక యాప్ ఇన్స్టాల్ అవుతుంది కింగ్రూట్లోనే. చూస్తారు కదా, 11%, 100% అవుతుంది. అలాగా 100% అయిపోయిన వెంటనే రూట్ సక్సెస్ఫుల్ అనేసి టిక్ మార్క్ వస్తుంది గ్రీన్ కలర్లో. కొంచెం టైం తీసుకుంటుంది లోడింగ్ అవ్వడానికి. సో అలా వెయిట్ చేస్తూ ఉండాలంటే 100% అయినంత వరకు వెయిట్ చేయాలి, తప్పదు మరి. చూడండి 100% అయిపోయింది. రూట్ సక్సెస్ఫుల్ అని వచ్చింది. ఇలా ఉంటుంది మొత్తం ఓపెన్ అవ్వగానే. సో రూట్ అయింది లేదా మనకి ఎలా తెలుస్తుంది? ఇది 100% అయిపోయినట్టు మనకి అనుకుంటాం రూట్ అయిపోయింది అనుకోండి. ఒకసారి రూట్ అవ్వదు. సో మళ్ళీ మనం రూట్ చెక్ ద్వారా యాప్ ద్వారా మళ్ళీ మనం తెలుసుకోవాలన్నమాట. రూట్ చెక్ యాప్ చెక్ చేసుకుందాం. రూట్ చెక్ మళ్ళీ ఓపెన్ చేశాను. చూడండి సార్, రూట్ పర్మిషన్ అడుగుతుంది నన్ను. రూట్ పర్మిషన్ అడిగిందంటే రూట్ పర్మిషన్ ఎలా క్లిక్ చేస్తాను. పర్మిషన్ గ్రాండ్ అని వచ్చింది అంటే రూట్ అయిపోయింది అనమాట. మైక్రోమాక్స్ క్యాన్వాస్ వేసేసి ఈజీ రూటెడ్ అని వచ్చింది. సో గైస్ చూస్తారు కదా, ఇదనమాట. మన ఏ స్మార్ట్ ఫోన్ అయినా సరే కింగ్రూట్ యాప్ ద్వారా మనం రూటెడ్ చేసుకోవచ్చు. కింగ్రూట్ని సూపర్ ఎస్యూతో కూడా రిప్లేస్ చేసుకోవచ్చు, కానీ కింగ్రూట్ అనేది బెస్ట్ అని చెప్తాను నేను. సో గైస్, మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ కానీ సబ్స్క్రైబ్ కానీ ప్రెస్ చేయండి. అంతేకాకుండా కింగ్రూట్ ఒకసారి మళ్ళీ చూపిస్తాను. కింగ్రూట్ అసలు ఏంటో, కింగ్రూట్లో ఎడిట్ ఉంటే ఒకసారి మళ్ళీ చూపిస్తాను. అలాగే గైస్ 200 సబ్స్క్రైబర్స్కి చాలా థ్యాంక్స్ అని చెప్తాను. థ్యాంక్ యూ గైస్. కింగ్రూట్ యాప్ను ఒకసారి మళ్ళీ ఓపెన్ చేసి చూపిస్తాను. ఒకవేళ మీకు కింగ్రూట్ కనుక మీకు ఇన్స్టాల్ ఇన్స్టాల్ చేసుకోండి. పైన 3 స్టార్స్ కనపడుతుంది, ఇక్కడ క్లిక్ చేయగానే ఇన్స్టాల్ ఆప్షన్ వస్తుంది. సెట్టింగ్స్లోకి వెళ్తే జనరల్ సెట్టింగ్స్లోకి వెళ్ళినట్టయితే పైన 3 స్టార్స్ క్లిక్ చేస్తే జనరల్ సెట్టింగ్స్ వస్తుంది. సపోజ్ మీకు కింగ్రూట్ని అన్ఇన్స్టాల్ చేసుకోవాలి, అన్ఇన్స్టాల్ చేసుకోవచ్చు.
Now go to work, bitch.